వెల్కమ్ టు పెన్ పాయింట్. శివ అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ శివుణ్ణి తలుచుకుంటున్నారు. దానికి కారణము శివరాత్రి దగ్గర వచ్చిందని కాదు. శ్రీశైలంలో భక్తుల మీద జరిగిన దాడులు కానివ్వండి, లాఠీ చార్జ్ కానివ్వండి, అక్కడ ఉన్న సౌకర్యాలు, ఆ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు, ఆ కారణంగా ప్రతి ఒక్కరూ ఆ శివుణ్ణి తలుచుకునే పరిస్థితి. శివుడి ఆజ్ఞ లేదు చీమైదా కుట్టదు అంటారు, కానీ శ్రీశైలంలో మాత్రం ఆ శివభక్తుల మీదనే లాఠీ చార్జ్ జరిగే స్థాయికి వెళ్ళిపోయింది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కింద ఉన్న అనంతపురం నుంచి పైన ఉన్న శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలోనూ తమ జిల్లాకే పరిమితమైన ప్రసిద్ధమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కేవలం దేవాలయాలు చరిత్రకే కాదు, మన వేదాలు, ఉపనిషత్తులు, మనం మాట్లాడుకునే ఎన్నో రకాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనము ఆ స్థాయిలో చూడొచ్చు అన్నది. తిరుమల వెంకన్న స్వామికి సంబంధించిన డిస్కషన్ ఓవైపు జరుగుతూనే ఉంది. కల్తీ లడ్డుకు సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడాలని ఓవైపు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, శ్రీశైలంలో జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన వారిని మరింతగా లోపలికి తీసుకెళ్ళింది, మరింత దిగజారిన పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాల పరిస్థితి అన్నదైతే మాట్లాడుకుంటున్నారు. మనం చూస్తున్నాము గత 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలము ఎక్కడ ఏ చిన్నపాటి దేవాలయాల్లో చిన్నపాటి ఘటన జరిగినా సరే దాన్ని భూతదంలో పెట్టి మరీ చూపించారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఏమవుతుందన్నది మనకు తెలుసు. ఓవైపు శ్రీరామచంద్రుని తల నరికేశాడు ఒక వ్యక్తి అంటూ ఒక ప్రచారం జరిగితే, అదే వ్యక్తికి 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన కూటమి ప్రభుత్వంగా ఇప్పటికే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ అభాసును మూట కట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఆ కష్టాన్ని చూస్తున్నారు. రథాలు తగలబడితే రాష్ట్రంలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా సరే క్రిస్టియన్ సీఎంగా ఉన్నారు కాబట్టే దేవుడిని పట్టించుకోవట్లేదు, హిందూ దేవాలయాన్ని అసలే పట్టించుకోలేదని చెబుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత పరిణామక్రమంలో ప్రతి ఒక్కరికి తెలుసు 2000కు పైగా టెంపుల్స్, ఏవైతే దేవాలయ నిర్మాణాలు కానివ్వండి, శ్రీవారికి సంబంధించిన డబ్బులతో, శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో వేలాది టెంపుల్స్ కట్టించిన ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. సరే, ఇవన్నీ కొంచెంసేపు పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి అనగానే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సీఈఓగా తను తాను చెప్పుకొని అడ్మినిస్ట్రేటర్గా దేశవ్యాప్తంగా అతిపెద్ద పేరున్న చంద్రబాబు నాయుడు, అండ్ అనపాలజిక్ సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అది మా పేటెంట్ హక్కు అని మాట్లాడే బీజేపీ, ఈ 3 పార్టీలు కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి అధికారాన్ని చెలాయిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జరిగిన ఘటన ఏంటి, ఆ ఘటనకు సంబంధించిన అంశాలు, వీటన్నింటి గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. ఓవైపు ఆవుని గోమాతగా మనం పూజించే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందలాది కిలోల ఆవు మాంసం, గోమాంసం పట్టుబడినా సరే దాని మీద ఎవరు మాట్లాడని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అన్నది మనం డిస్కస్ చేసుకుంటాం. కల్తీ లడ్డులో పామాయిల్ కలిపి లడ్డూలు తయారు చేస్తే దాన్ని అలా కాదు, జంతు కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్పి ప్రచారం చేసినా సరే ఏమీ మాట్లాడని సిచ్యువేషన్లో ఇవాళ చాలామంది ఉన్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇవన్నింటినీ పక్కన పెట్టి శ్రీశైల దేవాలయంలో అక్కడ జరిగిన పరిణామాలను ఒకసారి మనం చూడాలి. విజువల్స్లో మీరు చూడొచ్చు. భక్తుల మీద లాఠీ చార్జ్. భక్తులు ఎన్ని గంటలు అక్కడ వెయిట్ చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు ఇచ్చారా లేదా, ఆ కనీస సౌకర్యాలు ఇవ్వాల్సిన ఆలయ సిబ్బంది ఏం చేస్తోంది, వాటిని కల్పించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్న ప్రశ్న అడగకుండా అక్కడికి వచ్చిన భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడం. అందులోనూ బీజేపీ నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అనపాలజిక్ సనాతనిగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు కనీసం ఒక టెంపుల్లో వేలాదిగా వచ్చే భక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినారు, వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అంటగట్టుకున్న ఆభాసుల్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతున్న అంశము పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలోనే చూడాలి, రాజకీయ కోణంలో చూడకూడదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఖచ్చితంగా అలానే చూడాలి, కానీ పరిస్థితి నిజంగా అలాగే ఉందా? రాజకీయాలను ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని నిలువరించాల్సిన వ్యక్తులు ఎవరు? దాని గురించి మనం ఇవాళ పెన్ పాయింట్ చేస్తున్నాము. ఇప్పుడు అసలు శ్రీశైలంలో ఏం జరిగింది, అక్కడ కనిపిస్తున్న విజువల్స్ కాకుండా అక్కడ భక్తులు ఏమన్నారు, ఆ భక్తులు చేస్తున్న కంప్లైంట్స్ ఏంటి, దానికి ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మనం చూద్దాం. ఒకసారి భక్తులు ఏం మాట్లాడారు, ఆ సౌకర్యాల గురించి వాళ్ళ బాధ ఏంటి ఒకసారి దాన్ని చూద్దాం.
ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నావు? ముఖ్యమంత్రి నీకు దండం నాయన, మరి మా సేవ మా పిల్లల బాధ మాది, ఇదంతా కోసం మొత్తం నీకు జరుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు. వాళ్ళలాగే పిల్లల కన్నా కొంచెం ప్రత్యేకత ఏమన్నా ఉంటే చూపి అన్న. ఓ రూమ్ లో సన్న పిల్లల దర్శనానికి కన్నా సపరేట్ పంపిపోనన్నా. శివులు గుడి దర్శనం లేదన్నా, శివులు గుడి ధర్నా చేస్తున్నారు. ఏమన్నా అంటే ఎవరు పలుకుతలేరు. మా గుడి వీళ్ళ కన్నా వచ్చిన వాళ్ళం అంటున్నారన్న. హిందూ ధర్మంలో మాత్రమే, హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విఐపి కల్చర్ కనిపిస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటాము, దాని గురించి విమర్శిస్తూనే ఉంటాము. ఎంత విమర్శించినా సరే విఐపీల మీద ఉన్న దృష్టి, విఐపీలను వాళ్లకు దర్శనం కల్పించేందులో చూపించే శ్రద్ధ ఏదైతే ఉందో దాంట్లో 10% సామాన్య భక్తుల మీద పెట్టినా సరే ఈ సమస్యలు ఉండవు అని చాలామంది విశ్లేషిస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక్క దేవాలయానికి మాత్రమే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందంటున్నారు. దానికి కారణంగానే ఇబ్బందులు పడుతుంటారు. మనము ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తిరుపతి దేవస్థానంలో 24 గంటలు 36 గంటలు కూడా వెయిట్ చేసి దర్శనం చేసుకునే భక్తులు లక్షలాది మంది ఉంటారు. ప్రతి సంవత్సరం అది జరుగుతుంది. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత కూడా దర్శనం చేసుకోవడానికి మరికొన్ని కిలోమీటర్లు నడిచే సిచ్యువేషన్ ఉన్నా సరే అక్కడ నుండి దర్శనం చేసుకెళ్తారు. కానీ ఇప్పుడు అక్కడ భక్తులు చెప్పిన మాట ఏంటి? ఈ దర్శనం మాకు లేకపోయినా పర్లేదు, కనీసం మాకు ప్రాణాలైనా నిలబడాలి అన్న ప్రశ్న అనే మాట మాట్లాడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవడం సమస్య కాదు, కానీ ఆ క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళకి కనీసం నీటి వసతి కూడా కల్పించకపోవడమే ఈ విమర్శలకి కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అల్పాహారం అందించలేని పరిస్థితులు నిజంగానే శ్రీశైలం దేవాలయం ఉన్నదా అన్నదే ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న. ప్రతి ఒక్కరికి తెలుసు, శివరాత్రి టైంకి ఎవరైతే శివస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా దర్శనానికి వస్తారు. వచ్చేటప్పుడు కూడా కొన్ని కిలోమీటర్ల దూరము ఇరుముడి లాంటి ఒక దాని తల మీద ఎత్తుకొని ఆ శివుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ధ్యానిస్తూ అక్కడి దాకా వస్తారు. ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళిన భక్తులు ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ రోడ్లో మనం వెళ్తున్నప్పుడే, ఆ రోడ్లో మనం ప్రయాణిస్తున్నప్పుడే వందలాది మంది కాలి నడకన అక్కడ వెళ్తూ ఉంటారు. దానికి ఒక సీజన్తో సంబంధం ఉండదు, సీజన్స్తో సంబంధం లేకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అటు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక గుక్కెడు నీళ్ళు అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు శివుడి దర్శనం జరగకున్నా పర్లేదు, ప్రాణాలు నిలబడితే చాలు అని మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ తప్పుని ఎవరి మీద తోయాలి? కేవలం ఆలయ అధికారుల మీద, ఆలయ కార్యవర్గం మీద, లేకపోతే దాని ప్రభుత్వాన్ని కూడా బాధ్యులు చేయాలి? ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ బాధ్యులు చేయాల్సింది ఖచ్చితంగా ఆలయ కార్యవర్గము, ఆ ఆలయాన్ని చూసుకోవాల్సిన అధికారుల మీదే. ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ చర్యలు తీసుకోకపోతే అందరినీ కలిపే భక్తులు ఆ ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అదే కారణం ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. నిజంగానే ఎందుకు కూటమి ప్రభుత్వం దేవాలయాల మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు పాత తప్పుల నుంచి ఎందుకు నేర్చుకోవట్లేదు అన్న ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 3 ఘటనలు చూసాం మనం. ఆ 3 ఘటనలు ఏంటి? జనవరి 8, 2025 తిరుమలలో టికెట్ల కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట. ఆ తొక్కిసలాటలో 6 మంది భక్తులు మృతి చెందారు. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? దాని నుంచి ఏమి పాఠం మీరు తెలుసుకున్నారు? 30 ఏప్రిల్ 2025 సింహాచలంలో గోడ కూలి 7 మంది భక్తులు చనిపోయారు. ఏర్పాట్లు చేసే విషయంలో అలసత్వం కారణంగానే కదా ఆ మృత్యువాత పడింది. వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ఆలయ కార్యాలయం సంబంధించిన వ్యక్తులు కాదా? ఇక నవంబర్ 1, 2025 కాశీబుగ్గన ఆలయంలో కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. అది ప్రైవేట్ ఆలయం అని మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ బట్ తిరుమలలో జరిగిన ఘటనలు, సింహాచలంలో జరిగిన ఘటనలు అవైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా, రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ ఆధీనంలో ఉన్నవే కదా. తిరుపతి దేవస్థానం అంటే దాని సపరేట్ ఒక ఇది ఉంది కాబట్టి ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా సరే ఎందుకు మీకు ఇలాంటి ఒక నిర్లిప్తత, ఎందుకు అంత నిర్లక్ష్యం, ఎందుకు అలా చేస్తున్నారు? ఏర్పాటు చేసే విషయంలో పట్టించుకోరు, ఏర్పాటు చేయాల్సిన అంశాన్ని, ఆ బాధ్యతను అసలు తీసుకోరు. అక్కడ ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, గత సంవత్సరం ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేయాలి, గత సంవత్సరం జరిగిన తప్పులేంటి, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటి, తద్వారా ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదంటారు ప్రభుత్వానికి. ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పాలా నేను మీకు? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చాలా క్లియర్గా ఒక గేమ్ ఆడుతుంది. ఓవైపు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతూనే
మరోవైపు హిందూ ధర్మం మీద దాడి చేస్తుంది. ఆ దాడి ఎలా చేస్తుంది అంటే మార్చి 2025లో మార్చి నెలలో కాశీనాయన క్షేత్రంలో అక్కడున్న అన్నదాన సత్రాన్ని కూల్చివేశారు. కారణం ఏంటి అంటే అది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది అని అక్కడితో ఆగిపోయారు. ఫిబ్రవరి 2026లో మొన్నటికి మొన్న ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఆలయంలో ఉన్న నవగ్రహాలకు సంబంధించిన మంటపాన్ని కూల్చివేశారు. సరే, అది గతంలో ఉన్న దాన్ని టచ్ చేయలేదు, కేవలం కొత్తగా కట్టేది, దాన్ని ఎంక్రోచ్మెంట్ కింద భావించి కూల్చివేశారన్న దానికి ఎవరు నో అని చెప్పరు. కానీ కూల్చివేసే క్రమంలో మీరు చేసిన పనేంటి? కనీసం అక్కడ ఉన్న విగ్రహాలను తీసి పక్కన పెట్టడానికి, ఇంకో స్థానంలో పెట్టుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి జేసీబీలు పెట్టి కూల్చివేస్తారా? ఇదేనా మీరు చెప్పే సనాతన ధర్మ పరిరక్షణ? ఇదేనా మీరు మాట్లాడుతున్న సనాతన ధర్మము? ఇదేనా మీరు మాట్లాడుతున్న హిందుత్వ భావజాలము, హిందువుల మనోభావాలు? వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది. ఏమైనా మాట్లాడితే అటవీ శాఖ పరిధిలో ఉన్న భూములు, వాటిని కాపాడే ప్రయత్నము, బాధ్యత ఇవన్నీ ఉండాల్సింది. కానీ వీటిని చేసే క్రమంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఏదో ఒక ఎంక్రోచ్డ్ ప్రాపర్టీని కదా కూల్చివేస్తారు కదా, అలా కూల్చివేయడం కరెక్టా అన్నది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు, వాటి మీద ప్రభుత్వము చర్యలు తీసుకోవట్లేదు, ప్రతిపక్షం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తోంది, అయినా సరే ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూసినప్పుడు నిజంగానే ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ఒక గొప్ప స్థలంగా కూడా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాకు ఒక గొప్ప ఆలయం ఉంది, చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం ఉంది. స్థల పురాణంలో దానికే ఒక గొప్ప ఆలోచన దేవాలయాలు ఉన్నాయి, స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి. దేవుడే డైరెక్ట్గా వచ్చి అక్కడ ఏమంటారు స్వయంగా వెలిసినవి కానివ్వండి, అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించిన విగ్రహాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడము, వాటి గురించే రిపీటెడ్గా మాట్లాడడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉన్న తిరుమలను ఇవాళ కల్తీ లడ్డూకి ఒక కేంద్ర బిందువుగా మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు ఏమన్నా చేస్తారన్న ఆలోచన లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వేరే వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకు సంబంధించి కనీసం ఇంగితం కూడా లేకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించే ప్రయత్నం చేయడం. సార్, సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది అన్నది పక్కన పెడితే, ఆ సిట్ రిపోర్ట్లో ఉన్న అంశం పూర్తి స్థాయిలో నిగ్గు తేలకముందు ఎన్డీడీ రిపోర్టో, ఎన్డీఆర్ఏ రిపోర్టో, సిఎఫ్టీఆర్ఏ రిపోర్ట్లోనో ఏముందన్న విషయాన్ని పూర్తిగా చదవకుండానే ఒకరేమో స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని విని ఇంకొకరేమో ఉద్యమానికి సిద్ధమవుతారు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో ఏదైనా చిన్న తప్పు జరిగే అవకాశం ఉన్నా వాటిని జాగ్రత్తగా పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది నిరూపణ అయిన తర్వాత మాత్రమే మాట్లాడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏది జరిగినా సరే ముఖ్యంగా అధికార పక్షం మాత్రం ఫస్ట్ ప్రతిపక్షం మీద, విపక్షాల మీద విరుచుకుపడాలి, వాళ్ళను దేశ ద్రోహులుగా లాగానే దైవ ద్రోహులుగా కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. అలా టైంని గడిపేస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్న స్వామి భక్తులకు సంబంధించి, శివస్వాములకు సంబంధించి వాళ్ళు అన్ని రోజుల పాటు నిష్టగా ఉండి అక్కడ వచ్చి దేవుని దర్శించుకొని ఆ దీక్షను విరమించాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడమా? ఇదెక్కడిది? సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? లేదా ఇలా ఉన్నప్పుడు దానికి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి కదా. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటాము, ప్రతి నిమిషము టెక్నాలజీ సంబంధించిన డిస్కషన్ చేసే చంద్రబాబు నాయుడు మరి ఏం చేస్తున్నారు? అవన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిందే. అలా చెప్పకపోతే ఏమవుతుంది అంటే ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఘటనల మీద ఘటనలు జరుగుతాయి. తప్పులు జరిగిన వెంటనే కొద్ది రోజులు దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. 4 రోజులు ఆగిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు.